నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం అబ్దలీ సరిహద్దు క్రాసింగ్ మీద ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ ఉత్తర ప్రాంతంలోని ఆల్ అబ్దలీ సరిహద్దు క్రాసింగ్ పైన గురువారం రెండవసారి ఇరాన్ యొక్క డ్రోన్ దాడి జరిగిందని, ఈ దాడిలో ఆస్తి నష్టం వాటిల్లిందని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ సౌద్ అల్ అత్వాన్ గారు ఒక ప్రకటనలో ప్రత్యేక బృందాలు వెంటనే దాడిని ఎదుర్కొన్నాయని, ఆ ప్రదేశాన్ని తమ యొక్క ఆధీనంలోకి తీసుకున్నాయని తెలిపారు. కువైట్ దేశ భద్రత స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు సాయుధ దళాలు అత్యంత వృత్తి నైపుణ్యంతో తమ విధులు బాధ్యతలు కొనసాగిస్తూ ఉన్నాయని చెప్పి పునరుద్ఘాటించారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ గురువారం రాత్రి కువైట్ కాలమాన ప్రకారం 10:30 గంటల ప్రాంతంలో కువైట్ పైన మళ్ళీ ఇరాను డ్రోన్లు మరియు మిసైళ్లతో విరుచుకుపడిందని చెప్పేసి కువైటు వైమానిక రక్షణ దళం, కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని విజయవంతంగా అడ్డుకున్నాయని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. రోజు రోజుకు ఇరాన్ దాడులు కువైట్ పైన ఎక్కువైపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు అమెరికా స్థావరాలను మాత్రమే మేము లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నామని ప్రకటించిన ఇరాన్ తాజాగా కువైట్లోని విద్యుత్ ప్లాంట్లు, అలాగే నీటి శుద్ధి కర్మాగారాలు, అలాగే చమురు క్షేత్రాలు, గ్యాస్ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉంది. దీనిపైన కువైట్ దేశం తీవ్రంగా ఖండిస్తూ అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టరు, అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంను ఇరాన్ తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఉంది. దీనిపైన మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ ప్రకటించింది. ఇరాన్ రాయబారిని పిలిపించి సమన్లు జారీ చేసింది. అయినా ఇరాన్లో ఎటువంటి మార్పు లేదన్నమాట. కువైట్ ఫస్ట్ కానించి చెబుతూనే ఉంది, ఈ యుద్ధానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మా పైన దాడులు ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుపుతూ ఉంటే ఇరాన్ నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదనమాట. మరి ఈ యొక్క యుద్ధం ఎప్పుడు ఆగుతుందో వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ మీకు సైరన్ శబ్దాలు వినిపించి ఉంటే కానీ సైరన్ శబ్దాలు వినిపించినప్పుడు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.